హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము విజయవాడ కనకదుర్గమ్మ మాత టెంపుల్ దర్శనానికి అయితే వచ్చాము. గుడి కింద మనకు చాలా పురాతనమైన గృహాలు కనిపిస్తాయి. అవి చూడడానికి కూడా చాలా ప్రత్యేకంగాను ఆకర్షణీయంగా ఉంటాయి. అమ్మవారి పూజకు కావాల్సిన సామాన్లన్నీ మనకు గుడి కిందే లభిస్తాయి. మనం ఇక్కడే తీసుకోవచ్చు. అమ్మవారి దర్శనానికి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ టోకన్స్ అవైలబుల్ ఉంది. ఒకటి 100, 300, 500. మేము 300 టోకన్స్ అనేది తీసుకున్నాము. టోకెన్ తీసుకోకపోయినా ఫ్రీ దర్శనానికి కూడా మనకి లిఫ్ట్ అనేది అమ్మవారి గుడిపైకి అందరికి అవైలబిలిటీ ఉంది. దానికి మనం ఏం మనీ అయితే పే చేయాల్సిన పని లేదు. మెయిన్ థింగ్ ఏమంటే మనకి గుడిపైకి మనకి మొబైల్స్ అనేవి అలో లేదు. నేను ఎలా తెచ్చారో అనుకుంటున్నారేమో, నాకు తెలిసిన వాళ్ళు ఉండడం మమ్మల్ని అలో చేశారు. బట్ 100% మొబైల్ కిందే చెక్ చేసి వాళ్ళనేది తీసి పట్టుకుంటారు. దానికి కౌంటర్ ఉంది. మాకైతే అమ్మవారి దర్శనం అనేది చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ నేను అమ్మవారి ముందర 10 మినిట్స్ అయితే నిలబడుకొని చూస్తూనే ఉన్నాను. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంత బాగా అమ్మవారి దర్శనం జరిగిందని ఆల్మోస్ట్ 10 మినిట్స్ అయితే నేను అలానే చూస్తూనే ఉన్నాను. వన్స్ దర్శనం అవ్వగానే మేము రిటర్న్ అయిపోయాము. వచ్చే దారిలో మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు అయితే కనిపించింది. అండ్ మేము ప్రకాశం బ్రిడ్జ్ పై నుంచి వచ్చాము. బ్రిడ్జ్ని అక్కడ ఉన్న నీళ్ళను చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.